ప్రపంచ అభివృద్ధికి G20 సమ్మిట్ వేదికవ్వాలని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జోహన్నెస్బర్గ్ లో జరుగుతున్న ఫస్ట్ సెషన్ లో పాల్గొన్నారు. ప్రపంచ సర్వతోముఖాభివృద్ధి కలను నిజం చేయడానికి కొన్ని నిర్దిష్ట సూచనలు ప్రతిపాదించారు. G20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీని సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్లో అపారమైన సాంప్రదాయ విజ్ఞానం ఉందని, అది మన భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఆఫ్రికా పురోగతితోనే ప్రపంచ పురోగతి సాధ్యమని అన్నారు మోదీ. భారత్ ఎల్లప్పుడూ ఆఫ్రికా అభివృద్ధికి అండగా నిలుస్తుందని చెప్పారు. గత ఏడాది ఇండియా అధ్యక్షతన జరిగిన G20 సమ్మిట్లోనే ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం లభించిందని గుర్తు చేశారు. ఇక ఈ స్ఫూర్తితోనే G20 ఆఫ్రికా నైపుణ్య కేంద్రం ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు మోదీ. G20 గ్లోబల్ హెల్త్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. ఆరోగ్య సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాలకు ఉమ్మడిగా ఎదుర్కొంటే మంచి ఫలితం ఉంటుందని చెప్పారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే తక్షణ స్పందనకు G20 దేశాల నుంచి శిక్షణ పొందిన వైద్య నిపుణుల బృందాలను సిద్ధంగా ఉంచడమే దీనిని లక్ష్యంగా ఉండాలని అన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా నివారించాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. ఇక ముఖ్యంగా ఫెంటనిల్ వంటి ప్రమాదకరమైనటువంటి పదార్థాల వ్యాప్తిని ఎదుర్కోవడానికి G20 చొరవ తీసుకోవాలని ప్రతిపాదన చేశారు. ప్రమాదకరమైనటువంటి డ్రగ్స్, ఉగ్రవాద బంధాన్ని కూడా మూలాలతో పెకిలించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం G20 దేశాలు ఐక్యంగా పనిచేయాలని అన్నారు మోదీ. అంతకు ముందు G20 వేదికకు చేరుకున్న ప్రధాని మోదీకి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఘన స్వాగతం పలికారు. వేదికపై చేరుకున్న మోదీ ఇటలీ ప్రధాని మెలోనీ సహా పలు దేశాల నేతలను కలిశారు. ఫస్ట్ సెషన్లో మానవాళి ఎదుర్కొంటున్న ముప్పులు, వాటిని ఎదుర్కోవడానికి దేశాల మధ్య సమన్వయంపై మాట్లాడారు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్. మరోవైపు ఈ సదస్సును అగ్రరాజ్యం అమెరికా బహిష్కరించింది. దీంతో సమావేశాలకు ట్రంప్ హాజరు కాలేదు. ప్రపంచ అభివృద్ధికి G20 సమ్మిట్ వేదికవ్వాలని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జోహన్నెస్బర్గ్ లో జరుగుతున్న ఫస్ట్ సెషన్ లో పాల్గొన్నారు. ప్రపంచ సర్వతోముఖాభివృద్ధి కలను నిజం చేయడానికి కొన్ని నిర్దిష్ట సూచనలను ప్రతిపాదించారు. G20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీని సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్లో అపారమైన సాంప్రదాయ విజ్ఞానం ఉందని, అది మన భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఆఫ్రికా పురోగతితో ప్రపంచ పురోగతి సాధ్యమని అన్నారు మోదీ. భారత్ ఎల్లప్పుడూ ఆఫ్రికా అభివృద్ధికి అండగా నిలుస్తుందని చెప్పారు. గత ఏడాది ఇండియా అధ్యక్షతన జరిగిన G20 సమ్మిట్లోనే ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం లభించిందని గుర్తు చేశారు. ఈ స్ఫూర్తితోనే G20 ఆఫ్రికా నైపుణ్య కేంద్రం ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు మోదీ. G20 గ్లోబల్ హెల్త్ రెస్పాన్స్ టీంను ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. ఆరోగ్య సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాలకు ఉమ్మడిగా ఎదుర్కొంటే మంచి ఫలితం ఉంటుందని చెప్పారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వెంటనే తక్షణ స్పందనకి G20 దేశాల నుంచి శిక్షణ పొందిన వైద్య నిపుణుల బృందాలను సిద్ధంగా ఉంచడమే దీనికి లక్ష్యంగా ఉండాలన్నారు. డ్రగ్స్ అక్రమ రవాణా నివారించాల్సిన అవసరం ఉందన్నారు మోదీ. ముఖ్యంగా ఫెంటానిల్ వంటి ప్రమాదకరమైనటువంటి పదార్థాల వ్యాప్తిని ఎదుర్కోవడానికి G20 చొరవ తీసుకోవాలని ప్రతిపాదన చేశారు. ప్రమాదకరమైన డ్రగ్స్, ఉగ్రవాద బంధాన్ని కూడా మూలాలతో పెకిలించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం G20 దేశాలు ఐక్యంగా పనిచేయాలని అన్నారు మోదీ. అంతకుముందు G20 వేదికకు చేరుకున్న ప్రధాని మోదీకి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ఘన స్వాగతం పలికారు. వేదికపైకి చేరుకున్న మోదీ ఇటలీ ప్రధాని మెలోనీ సహా పలు దేశాల నేతలనైతే పలకరించారు. ఫస్ట్ సెషన్లో మానవాళి ఎదుర్కొంటున్న ముప్పులు, వాటిని ఎదుర్కోవడానికి దేశాల మధ్య సమన్వయంపై మాట్లాడారు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్. మరోవైపు ఈ సదస్సును అగ్రరాజ్యం అమెరికా బహిష్కరించింది. దీంతో సమావేశాలకి ట్రంప్ హాజరు కాలేదు.